ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ సార్, ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీకి ఏటీఎంలా మార్చింది అన్న అమిత్ షా వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాష్ట్రాలు 3. మరి మా 3 రాష్ట్రాలు ఏటీఎం అయితే బీజేపీ అధికారం రాష్ట్రాలు 20. మరి వాటిని ఏమన్నాలో అమిత్ షా గారు చెప్తే మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి. నిజంగా తెలంగాణకు సంబంధించిన అధికార దుర్వినియోగం అయితే నియంత్రించే తాళపు చేయి కూడా వాళ్ళ దగ్గరనే ఉంటుంది. కేవలం రాజకీయ చతురతను ఉపయోగించి పోతూ మంచిగా స్నానం చేసిన మనిషి మీద బురద తల్లిపోయే ప్రయత్నాన్ని అమిత్ షా గారు చేశారు. మేము అమిత్ షా గారు తెలంగాణకు రావడాన్ని మేము ఆహ్వానించాం. పశువు బోర్డుని అప్పటికే ఆయన 4 సార్లు 5 సార్లు బీజేపీకి సంబంధించిన కేంద్ర నాయకులు దాన్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేశాడు. అయినా మాకు అభ్యంతరం లేదు. మా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, సీతక్క గారు కాని పేరు వారిని పిలిచారు. అది నిజంగా రాజకీయ సభ కాదు, అది కేవలం అభివృద్ధికి సంబంధించిన సభగానే వాళ్ళు దాన్ని నిర్వహించారు. అందులో రాజకీయ బురదను మా మీద చల్లే ప్రయత్నం చేశారు. ఒక విషయం చెప్తున్నా అమిత్ షా గారికి, మొత్తం భారతదేశంలో రాష్ట్రాల హక్కులను కాలరాచి రాజ్యాంగ విలువైన సమాఖ్య వ్యవస్థను ఫెడరల్ సిస్టానికి విఘాతం కల్పించిన ప్రజాపరిపాలన ఎవరిదైతే ప్రజాపరిపాలనగా చెప్పుకున్న పరిపాలన ఎవరైతుందో అది బీజేపీది. అంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు అగౌరవపరిచారు, రాష్ట్రాల హక్కులను భంగపరిచారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, మీరు జీఎస్టీ ద్వారా వసూలు చేసిన పన్నుల్లో తెలంగాణ వాటా ఎంత, తెలంగాణ దగ్గర తీసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత? మా దగ్గర నుంచి రూపాయి తీసుకొని కనీసం 40 పైసలు కూడా మాకు ఇవ్వలేకపోయినారు కదా. ఈరోజు దక్షిణాదికి సంబంధించి సొమ్మంతా తీసుకుపోయి ఉత్తరాదిన బీమారి రాష్ట్రాలు అంటే బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి అమిత్ షా గారు దక్షిణాది రాష్ట్రాలను ప్రధానంగా ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ మొత్తం తీసుకుపోయి ఉత్తరాదికి సమర్పించే ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మనం బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదొకటే కాదు, ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతి బాగా పెరిగిపోయింది, అలాగే నక్సల్స్కి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు బీజేపీ అనేది గంగానదిలాగా మారిపోయింది. అనేక మంది అవినీతి పరులలో చేరిన తర్వాత పునీతులై బయటకు వస్తున్నారని అక్కడే కనబడుతుంది. మహారాష్ట్రలో అజిత్ పవార్ లాంటి వాళ్ళని, అట్లాగే ఈరోజు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న బిశ్వాస్ లాంటి వాళ్ళను ఏ పార్టీ నుంచి వచ్చారు, వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంది, బీజేపీలోకి వచ్చాక వాళ్ళు పునీతులైన సందర్భాలు మనం చూస్తలేమా? అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని వాళ్ళు బీజేపీలో చేర్చుకొని ఏం చేస్తారో చూడట్లేదా? ఈరోజు గొంగలిపై కూర్చొని ఎంటికలు ఏరుతున్నట్టుగా అమిత్ షా గారు వ్యాఖ్యానాలు ఉన్నాయి. అమిత్ షా గారు ఓందాగా కేంద్ర మంత్రిగా ఇక్కడికి వచ్చారు, ఒక అభివృద్ధి కార్యక్రమం వచ్చారు. అక్కడికే పరిమితమైతే అమిత్ షా గారిని మనం గౌరవిస్తూ ఉంటాం. ఆయన ఈరోజు ఏం చేశాడు, మొత్తం ఆయనకు సంబంధించిన భాషను, నార్త్ ఇండియా భాషను సౌత్ ఇండియా మీద రుద్దే ప్రయత్నం చేయట్లేదా? అట్లాగే బీజేపీ పరిపాలనను పకడ్బందీగా చేసుకోవడం కోసం, జమిలీ ఎన్నికల కోసం ప్రయత్నం చేయట్లేదా? సో రాజ్యాంగ విఘాతమైన పరిపాలన ఎవరు చేస్తూ ఉన్నారు? 8 రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు గెలిస్తే ఆ ప్రతిపక్షాలను కూల్చింది బీజేపీ కాదా, అమిత్ షా గారు కాదా? అలాగే నక్సలైట్లకు టార్గెట్ పెట్టి మార్చ్ 2026 వరకు నక్సలైట్ ఉద్యమాన్ని మొత్తం నిర్మూలిస్తారంటే మేమేమనుకున్నామంటే అభివృద్ధిని తీసుకొచ్చి రోడ్లు వేసి ఉపాధి ఇచ్చి ఆదివాసీలను చైతన్యపరిచి నక్సలైట్ ఉద్యమాన్ని తగ్గిస్తాడని మేము అనుకున్నాం. టార్గెట్ పెట్టి చంపే ప్రయత్నాన్ని, ఒక రిపబ్లిక్ దేశం సొంత మనుషులను చంపే ప్రయత్నంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. మేమేమంటున్నామంటే అమిత్ షా గారు హుందాగా ప్రవర్తించాలి. అభివృద్ధి పనుల కోసం వచ్చిన అమిత్ షా గారు అక్కడికే ప్రభుత్వం మీద సంతోషపడతా ఉంటాం. కాంగ్రెస్ మీద బురద వెళ్తే అది ఆయన మీదే పడుతున్న విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆకాశమంతా విశాలమైంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బేసికల్ ఉమ్మివేసే ప్రయత్నం చేయొద్దు. ఈరోజు చాలా క్లియర్గా గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది. గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందనే విషయాన్ని వాళ్ళే ఒప్పుకున్నారు. అందుకోసం మన రెండు ఉప ఎన్నికలు జరిగితే గుజరాత్లో 2 ఉప ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయినారు కదా. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ మోడల్ని భారతదేశాన్ని పరిచయం చేస్తూ ఉన్నది. సంక్షేమ పథకాలను మేము పెంచుకున్నాం. సంక్షేమ పథకాలు ప్రతి గడపకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. క్యాష్ సెన్సెస్ చేసి మేమెంతో మాకంతా అనే నినాదాన్ని మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఇక తెలంగాణలో సక్సెస్ అయినాకనే కదా మోడీ గారి గవర్నమెంటు మేము కూడా జనగణనలో కులగణన చేస్తూ ఉన్నది. తెలంగాణ మోడలే కదా. తెలంగాణ మోడల్ని ఈరోజు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి విమర్శలు చేయడం అనేది వారి విజ్ఞతకే వల్లిపెడతా ఉన్నా. అమిత్ షా గారి విమర్శ సహేతుకమైనది కాదు.
ఆయన కేవలము కాంగ్రెస్ పార్టీ పోతూ పోతూ మన దగ్గర ఏదో ఉంటుంది కదా, ఓడెక్క దాకా ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్ల అని చెప్పేసి సౌత్ ఇండియా నుంచి, తెలంగాణ నుంచి అత్యధిక నిధులు కేంద్రాన్ని తీసుకొని ఈ నిధులను బీమార్ రాష్ట్రాల్లో ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేశారు. అమిత్ షా రాజకీయ విమర్శకి మేము రాజకీయంగానే మేము సమాధానం చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.